నేను అన్నే నా ఆలోచన నేను ఎవరు అని అడిగితే పేర్లు చెప్పిన ప్రపంచం నేను ఏం చేశానని అడిగితే పదవులు చూపిన సమాజం కానీ నన్ను నేనుగా అడిగితే నిశ్శబ్దమే సమాధానం నేను అంటే నా ఆస్తి కాదు, నా ఉద్యోగం కాదు, నా గుంపు కాదు, నా శరీరం కాదు. నేను అంటే నా గతం కాదు, నా భవిష్యత్తు కాదు, నా పరువు కాదు, ప్రతిష్ట కాదు. నేను అంటే నా ఆలోచన విధానం. చిన్నప్పుడు నేర్చుకున్న పేర్లలోనే నేను అని కొంచెం పెద్దయ్యాక చెప్పారు పని పేరితమ్మని. కానీ పని నా దారిలో ఒక అడుగే, పనియే నా అస్తిత్వం కాదని తెలిసే. నేను అంటే నా ఆస్తి కాదు, నా ఉద్యోగం కాదు, నా గుంపు కాదు, నా శరీరం కాదు. నేను అంటే నా ఆలోచన విధానం. ఎంతమంది నాతో ఉన్నారు, ఎవరు నన్ను అనుసరిస్తున్నారు, ఈ లెక్కలన్నీ నా విలువ కాదే, నా లోపలి స్పష్టత నా గురవమే. వాళ్ళు వేరు, నేను వేరు, నా దారి వేరు, నా ధైర్యం వేరు. రంగు రూపం ఎత్తు పేర్లు శరీరానికే పరిమితమై పుట్టుకతో వచ్చిన లక్షణాలు. నేను ఎంచుకోలేదని తెలిసి శరీరం నా సాధనం మాత్రమే, అది నేనే కాదని నిశ్చయమే. నేను చేసిన మంచి నిన్నటి కథ, నేను చేసిన తప్పు నిన్నటి గాథ. గతం నాకు చరిత్రే కానీ నేను కాదు, భవిష్యత్తు ఆశే కానీ నేను కాదు. పరువు ప్రతిష్టల బరువు నా భుజాలపై కాదు, నిరూపించుకోవడానికి కాదు, నిజంగా నిలబడటానికే నేను పుట్టాను. నాకు నేనే కావాలి, నాకు స్పష్టత కావాలి. నేను అంటే నా ఆస్తి కాదు, నా ఉద్యోగం కాదు, నా శరీరం కాదు, నా చరిత్ర కాదు. నేను అంటే నా భవిష్యత్తు కాదు, నా పేరు కాదు, నా హోదా కాదు. నేను అంటే నా ఆలోచన విధానం. నా ఆలోచనలే నానిగా, నా ఆలోచన వేదాలను నన్ను